నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఒక ఫ్లాష్ ఎక్స్ అనేది మన బండికి ఆర్డర్ చేశాను అనమాట. సో ఆ ఫ్లాష్ ఎక్స్ అనేది అన్బాక్సింగ్ అయితే చేసి ఎలా అయితే ఫిక్స్ చేస్తాం అండ్ దీని డీటెయిల్స్ ఏంటిది మొత్తం అన్ని అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో మరింత ఆలస్యం చేయకుండా అయితే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో అమెజాన్లో ఆర్డర్ చేస్తే ఫ్లాష్ ఎక్స్ వచ్చేసరికి ఇలా వచ్చింది అనమాట. సో దీంట్లో ఇది వచ్చేసరికి జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అనమాట. సో మేల్ మేల్ కనెక్టర్ అండ్ ఫీమేల్ కనెక్టర్ అయితే ఉంటుంది, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. సో దీంట్లో వచ్చేసరికి 60 ప్యాటర్న్స్ వస్తాయి అండ్ స్విచ్చెస్ ఏం అవసరం లేదు. టెయిల్ లైట్ ఇండికేటర్ కూడా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ అండ్ షాక్ అబ్జర్వర్. అండ్ మనకైతే వారంటీ ఏమి వెళ్ళదు, ఎందుకంటే అది జస్ట్ ప్లగ్ అండ్ ప్లే కాబట్టి. సో ప్యాటర్న్స్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి 1+2 ఇయర్స్ వారంటీ వస్తుంది. సో టోటల్ 3 ఇయర్స్. ఇక్కడ కాస్ట్ అయితే 2000 అయితే మెన్షన్ చేశారు. సో మనకు వచ్చేసరికి 1600కి అయితే వచ్చింది అమెజాన్ ఆఫర్లో. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. బాక్స్లో వచ్చేసరికి ఈ కనెక్షన్ వైర్ అయితే ఉంది అండ్ దాంతో పాటు గైడ్ అండ్ స్టిక్కర్. సో అండ్ మెయిన్ మాడ్యూల్ వచ్చేసరికి ఇదనమాట. మొత్తం మెయిన్ మాడ్యూల్ అయితే ఇది. ఇక్కడ 2 ఇండికేషన్స్ ఉన్నాయి కదా లైట్. సో మనం ప్లగ్ అండ్ ప్లే చేసినప్పుడు ఈ లైట్స్ బ్లింక్ అవుతాయి అనమాట. సో అది ఇండికేట్ చేస్తుంది మనకి వర్క్ అవుతుందా లేదా. సో దీనికి వచ్చేసరికి 3 వైర్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి, టోటల్ 3. చూసారు కదా, ఇది వచ్చేసరికి మెయిల్ కనెక్టర్ అండ్ ఇది వచ్చేసరికి ఫీమేల్ కనెక్టర్. సో అలాగే దీనికి కూడా అండ్ దీనికి కూడా. సో ఈ వైర్స్తో పాటు అండ్ ఇది వచ్చేసరికి మేల్ కనెక్టర్ అండ్ ఇది వచ్చేసరికి ఫీమేల్ కనెక్టర్. సో ఇలా అయితే కనెక్ట్ అవుతుంది బైక్ అయితే. అండ్ ఈ వైర్స్ వచ్చేసరికి బైక్లో ఉన్న వైర్స్ కనెక్షన్ అయితే ఉంటుంది. సో మనకైతే ఎటువంటి వారంటీ అయితే పోదు బైక్కి. సో దీనివల్ల ఈ ప్లగ్ అండ్ ప్లే వల్ల యూస్ అయితే అదే. సో మనమైతే బైక్ ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తాను నేను మీకు. సో మరింత ఆలస్యం చేయకుండా అయితే బైక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, ఎలా ఫిక్స్ చేయాలో చెప్తాను. ఇప్పుడైతే మనం ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. సో ఫైనల్గా అయితే మన బ్యాక్ సీట్ అయితే ఓపెన్ చేసి ఈ 2 స్క్రూస్ అయితే అన్లాక్ చేయాలన్నమాట. సో ఇది అన్లాక్ చేసి లోపల ఇక్కడ వైరింగ్స్ ఉన్నాయి, ఈ వైరింగ్స్ జాగ్రత్తగా బయటకు అయితే తీయాలి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ స్క్రూస్ అయితే రిమూవ్ చేద్దాం. సో స్క్రూస్ అయితే రిమూవ్ చేసిన తర్వాత లోపల నుంచి వైరింగ్ ఉంటుంది. సో వైర్స్ అయితే తీసి బయటికి సో ఇప్పుడైతే క్లిప్స్ తీసాం కదా, మనకి వాళ్ళు ఇచ్చిన మాడ్యూల్ కనెక్టర్ తీసుకొని, సో ఇది వచ్చేసరికి మేల్ టు ఫీమేల్ కనెక్టర్, ఫీమేల్ టు మేల్ కనెక్టర్. జస్ట్ ఇలా ప్లగ్ అండ్ ప్లే అనమాట. సో అండ్ ఇది కూడా ఫీమేల్ టు మేల్, మేల్ టు ఫీమేల్. అండ్ సేమ్ అలాగే ఇది కూడా మేల్ టు ఫీమేల్ అండ్ ఫీమేల్ టు మేల్. మన మెయిన్ మాడ్యూల్ అయితే ఫిట్ చేయాలి దీనికి. సో జస్ట్ ఇలా కనెక్ట్ చేయడం. సో ఫైనల్గా కనెక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే టర్న్ ఆన్ చేద్దాం. సో ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతుంది కదా, అది ఇండికేషన్ టర్న్ ఆన్ అయినట్టు. అండ్ ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం. రైట్, లెఫ్ట్, రైట్, స్టాప్. సో చూశారు కదా, ప్యాటర్న్ అనేది బ్లింక్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా అయితే ఉంటుంది ప్యాటర్న్ బ్లింకింగ్. సో దీంట్లో అయితే మోడ్స్ అయితే ఉంటుంది, నేను వేరే మోడ్ కూడా పెట్టి చూపిస్తాను. రైట్, స్టాప్. సో చూశారు కదా, ప్యాటర్న్ అయితే చేంజ్ అయింది, డిఫరెంట్ ప్యాటర్న్కి వచ్చింది. అండ్ ఇంకొక ప్యాటర్న్ అయితే మారుస్తాను. రైట్, స్టాప్.
సో చూశారు కదా, ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్. సేమ్ అలాగే ఫ్రంట్ కూడా చూపిస్తాను. సో ఫ్లాష్ ఎక్స్పెల్ అయితే ఇదే యూజ్ అనమాట. ఫైనల్గా లోపల నుంచి అయితే కనెక్షన్ ఫిట్ చేశాను. అండ్ కనెక్షన్ వచ్చేసరికి ఇది, అండ్ వైరింగ్ కూడా లోపల పెట్టేశాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో అది నాకు హెల్ప్ అయితే అవుతుంది. సైనింగ్ ఆఫ్, మీ అరుణ్. బాయ్ బాయ్.